సో గైస్ నేను మళ్ళీ ఒక కొత్త బండి అయితే తీసుకున్నాను అన్నమాట. పోలీసులు ఉన్నారు గైస్, ఈ అమ్మ ఆడ పోలీసులు ఉన్నారు గైస్, ఈ అమ్మ కొత్త బండి ఇది పాత బండి నిజంగానే పాతగా కనిపిస్తుంది. పాతగా కనిపిస్తుంది. మై కాస్ట్యూమ్ వైట్ పాయింట్ 4 సైజ్ టీ షర్ట్ బాగుంది. డేంజర్ పడ్డది guys. నేను స్కూల్ బెల్ట్ పెట్టుకొని వచ్చిన. ఇప్పుడైతే మొన్ననే పడ్డాడు, పోరాన్న పడ్డాడు, కాసేపు అన్ని కొట్టుకున్నాడు. బెనర్ బై ఇన్స్పిరేషన్ ఈయనకి మొత్తం రేజింగ్ సత్యం సత్య. Hey guys, welcome to my channel. This is Satya05 with the new vlog, the new video. So guys, ఈరోజు వీడియో ఏంటంటే నేను మళ్ళీ ఒక కొత్త బండి అయితే తీసుకున్నాను అనమాట. బండి అది బ్యాటరీ వెహికల్ అనమాట, ఎలక్ట్రిక్ వెహికల్, కానీ అట్లా కనిపించదు. క్రేజీ లుక్ ఉంది బండి అయితే. నాకు అసలు పిచ్చా అని వచ్చింది గైస్, మస్తు ఉంది బండి. చూపిస్తాను మంచిగా. ఇప్పుడు పూజ చెప్పి నీకైతే పోతున్నాను అనమాట. ఇప్పుడు మార్కెట్ పోయి పూలు ఇంకా ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని వస్తా. అన్ఫార్చునేట్లీ ఈరోజు ఎవ్వరు లేరు మా ఇంట్లో, నేను ఒక్కనే చెప్పాను పూజ. ఎందుకంటే మమ్మీ ఏమో పనికి పోయింది, మా డాడీ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ అని మెదక్కి వెళ్ళిపోయినాడు అట మంచిగా. మా తమ్ముడు కాలేజ్, మా ఇంకో తమ్ముడు బర్త్డే ఉంది అలా, ఇక వాడు కూడా బయటికి వెళ్ళిపోయాడు. సో నేనైతే ఇంకా నా బండిని తీసుకొని పోయి పూజ చేపిస్తా. ఇప్పుడైతే మార్కెట్ పోతా. కానీ బండి అయితే ఎక్సలెంట్ ఉంది, నాకైతే పిచ్చా నచ్చింది. దాని లైటింగ్, దాని ఐస్ అసలు క్రేజీ ఉంది గైస్. ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదు, కొంచెమే ఉంది. బట్ అయినా మార్కెట్ కాడ సామాన్ అయితే ఫస్ట్ తీసుకొని వస్తా. దాని తర్వాత పూజ దగ్గర ఏమవుతుందో పూజ చూపిస్తా. మార్కెట్ పోయి గోప్రో పెట్టుకుందాం అనుకున్నాను, ఛార్జింగ్ తక్కువ ఉంది. మళ్ళీ పేమెంట్స్ చేస్తున్నాను మధ్యలో, ఎందుకులే మళ్ళీ తీసి పెట్టడం ఎందుకని చెప్పేసి. సో అట్లా మళ్ళీ పూజలో కలుస్తాను అనమాట. బాయ్. అయిపోయినాయి కదా పూలు అన్నీ తీసుకున్నాం. ఇంకా వేరే తీసుకోవాలి, ఇంకా కొబ్బరికాయ నిమ్మకాయలు తీసుకోవాలా, స్వీట్ తీసుకోవాలి. హైలైట్ ఏంటంటే పూలు తీసుకున్నా కదా, వాళ్ళకి పేమెంట్ చేస్తే 2024 May 30 కూడా సేమ్ పేమెంట్ ఉంది. ఎప్పుడు అది వైట్ కలర్. ఈ బండి తీసుకున్నప్పుడు, ఈ బండి కూడా కదా ఎట్లా అయిపోయిందో, బండితో పరిశ్రమ అయితే. బండి మొత్తం మంచి నీట్గా గడిపించేసి సెట్ చేసేవా. బండి కూడా ఎట్లా అయిపోయిందో మొత్తం, ఇదంతా గలీజ్ చేసేసినాయి అమ్మ. సరే అది పోయి ఆడ పోలీసులు ఉన్నారు గాయస్, ఈ అమ్మ ఆడ పోలీసులు ఉన్నారు గాయస్, ఈ అమ్మ చూద్దాం. సో మరి అయితే తీసుకున్నాం. సో గాయస్ 2 బండ్లు పార్క్ చేసి ఉన్నాయి. ఇది కొత్త బండి, ఇది పాత బండి నిజంగానే పాతగా కనిపిస్తుంది. నేను క్లీన్ చేసా గైస్. అందరూ అనుకోకూరి కొత్త బండి రాగానే పాత బండి నోటీస్ లేదు. ఇది మొత్తం క్లీన్ చేసా, మంచిగా గడిపించి మంచి సర్వీసింగ్ చేయించేసి మంచిగా కవర్ కప్పి పెట్టేస్తా. దీనికి ఇంకా అవసరం ఉన్నప్పుడు తీస్తా. ఇంకా ఇది వచ్చేసి మన బ్యాటరీ బండి. ఇది ఇట్లా కనిపిస్తుంది అని చెప్పి తక్కువ చేయకూరి. ముందట లుక్ ఉంటుంది, క్రేజీ లుక్ ఉంటుంది. మీకు ఆ తర్వాత చూపిస్తా. ఇప్పుడైతే ఏం చూపా నడు మనం కొబ్బరికాయ పూజ ఆల్రెడీ లేట్ అయిపోయింది, 12 అవుతుంది నాకు తెలిసి. ఇప్పుడు పూజ అయిపోతుంది. అండ్ హౌ ఈజ్ మై కాస్ట్యూమ్ వైట్ పాయింట్ 4 సైజ్ టీ షర్ట్ బాగుంది. కొబ్బరికాయ తీసుకుంటా, పేమెంట్ చేస్తా అక్కడ నుంచి. ఇదే మన కొత్త బండి, ఇట్లా కనిపిస్తుంది ముంగట. ఇప్పుడు ఇది పార్కింగ్ ఉన్నట్టు, ఇది సెకండ్ మోడ్, ఇది ఛార్జింగ్. 55 కిలోమీటర్స్ తిరిగినా ఇది ఛార్జింగ్ పర్సంటేజ్. సో ఇది గాయస్ మన బండి. కానీ ముందు లుక్ అయితే వేరే ఉంటుంది గాయస్, మీ అందరికి చాలా నచ్చుతుంది. నాకైతే పొట్టు నచ్చింది నిజంగా చెప్తున్నా. బ్యాటరీ పని అనగానే ఇక మా డాడీ ఏదో ఎపిసోడ్ ఇంకా అయిపోయింది ఇక. ఎందుకంటే మా డాడీ సెలెక్షన్ అన్నీ కొంచెం అంకుల సెలెక్షన్ ఉంటే అది మా డాడీకి ఏదో ఎపిసోడ్. ఇక నాకు దాన్ని చూసినప్పుడల్లా, దానికి పైసలు కడుతున్నప్పుడల్లా పిచ్చి లేస్తుంది. మస్తు బాగా. కానీ పోయేసరికి ఈ బ్లాస్ట్ అయితే అక్కడ కనబడ్డది, క్రేజీ ఉండే బ్లాస్ట్. నాకు మస్తు నచ్చింది అసలు, నిజం చెప్తాను. చాలా బాగా నచ్చింది.
మనం ఇప్పుడు పోయి ఒక కొబ్బరికాయ ఇంకా స్వీట్ తీసుకోవాలి గైస్. అవి తీసుకొని వచ్చేస్తా. కొంచెం హెల్మెట్ పెట్టుకోవడం వల్ల నా ఏషియల్ అంతా గజిబిజి అయిపోతుంది. ఇక కొంచెం అటు పోగానే సెట్ చేస్తాను. అండ్ ఇది స్పీడ్ కూడా చాలా తక్కువ అవుతుంది గైస్. ఓన్లీ నా వర్క్ పర్పస్ కోసం తీసుకున్నా అంతే, ఓన్లీ వర్క్ పర్పస్. మళ్ళీ మనకైతే యాక్టివ్ ఉంది కాబట్టి నో టెన్షన్, ఓన్లీ ఫర్ వర్క్ పర్పస్ అంతే. ఇద్దరికి అయితే వచ్చేసాం కనిపిస్తుంది. మిఠాయిలు ఆయన మన బండి పూజ అయితే అయిపోయింది. సో మ్యాటర్ ఏంటంటే పంతులు లేడు, వేరే పూజ పోయినంటే అలా వైపు ఇచ్చిండు. ఇగో ఈయన పిలిచిడు, ఇప్పుడు వచ్చిండు. బండి డేంజర్ పడ్డది, ఆయన కూడా డేంజర్ పడ్డాడు. ఈ బండి మీద క్రేజీ వీడియోస్ బండి మీద క్రేజీ వీడియోస్ వస్తుంది బండి మీద. వెయిట్ చేయాలి కదా. సో పూజ అయితే అట్లా అయిపోయింది. పెట్టు. ఓ నా వైట్ పాయింట్ పడ్డది అంటే కత్తాం. సరే గైస్, తిన్నాక కలుస్తాను. సో గైస్ మీకు ఒక విషయం చూపిస్తాను, మీరు షాక్ అవుతారు. ఇక బెల్ట్ చూసారా, నేను స్కూల్ బెల్ట్ పెట్టుకొని వచ్చిన. అలా ఉంది పరిస్థితి. ఇదేమో కోసుకుంటుంది ఇక్కడ. ఓ ఎట్లా అయిపోయింది చూడు మొత్తం. టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడే తింటున్నా. సో గైస్ ఇప్పుడైతే వైర్ కోసం అని చెప్పి వంగుతుంది, స్పీడ్ గా వెళ్ళిపోయింది. వైర్ కోసం అని చెప్పి రాణిగంజ్ అంతా తిరుగుతున్నాం, వైర్ మాత్రం దొరుకుతలే. ఇటేరా వైరు ఏమన్నా రేట్లున్నాయా ఒక్కొక్కటి అమ్మ. ఇప్పుడు ఇంకొక 6,000 పెడితే మంచి వైర్ వస్తుంది. దాంతో నేను పర్సన్ ఉండదు తెలుసా, బిందాస్ ఉండదు దాంతో. కానీ 6,000 మనం ప్యాన్ ఇండియా బ్రాండ్ అంటే. హలో, ఇది రాణిగంజ్కి వస్తే ఇదే పర్సన్. వాళ్ళు హెల్మెట్ అయితే మస్తు ఉన్నావు. ఇదేనా ఆ హెల్మెట్? ఓక్స్ వైర్ ఏమో అన్నావు, ఆ యాక్చువల్ హెల్మెట్ ఇదే కాదు మనం. హెల్మెట్ అయితే మస్తు ఉంటుంది. అలా మన బ్లూటూత్ ఉంటుంది, అలా మన స్క్రీన్ కూడా ఉంటుంది అంట. అలా మనకు అన్నీ ఉంటాయి. బాగా అంచున్నాడు, సౌండ్ వినవడకుండా, మాట్లాడేది వినవడకుండా. మొన్ననే పడ్డాడు, బోరాన్లో పడ్డాడు, కాల్చేతులు అన్ని కొట్టుకున్నాడు. మళ్ళీ బాగా అంచుంది బండి. కానీ బెనర్ బాయ్ ఎన్నిసార్లు పట్టాడు కదా ఇన్స్పిరేషన్. బెనర్ బాయ్ ఇన్స్పిరేషన్ నాకు మొత్తం. రేసింగ్ మొత్తం బండ్లు మొత్తం అదే. నేనే బ్యాటరీ బండి తీసుకున్నాను, మళ్ళీ తీసుకుంటా డ్యూక్ 390 తీసుకున్నాను. 390 350 కంటే ఎక్కువ అన్ని రేట్లు జంప కోటింగ్ 390 తీసుకుంటాను. తీసుకుంటా, ఏమవుతుంది ఏం కాదు. మెల్లగా బండి వెనకాల కూర్చుంటే భయం అవుతుంది, నడిపితే భయం కాదు. రే తమ్ముడు, ఇవన్నీ తిరిగి హాస్టల్కి వస్తున్నాం. సో గాయ్స్ బండి అయితే పూజ అయిపోయింది మంచిగా. ఇక పంతులు అయితే లేడు, పంతులు వాళ్ళ వైఫ్ అయితే చేసింది. ఇంకా దేవుడు ఎవరితో చేయించుకోవాలనుకుంటే వాళ్ళతో చేయించుకున్నాడు, మనకు సంబంధం లేదు. పూజ అయితే మంచిగా అయింది. బండి పార్క్ చేసేసిన. ఇగో చెప్పుడు కూడా లేవు కాలికి. గుడి పోయినా బండి పక్కకి పెట్టినా అట్లనే తిరుగుతున్నా వైర్ కోసం. నా సెట్ అంతా మళ్ళీ ఇప్పుడు షూట్ అని చెప్పి భయ రీల్స్ తీద్దామంట. బండి బండి అడగాల. బోరా వాటర్ ఏమో ఓవర్ పెట్టించాడు బోర్ మనకి. కాంప్లెక్స్ అవన్నీ ఏమి ఉన్నాయి, అవన్నీ ఉంటే నేనే కడుకుంటా.
సోడా బండి కడగాలంటే ఎరగడు. అవినాష్ భాయ్ వెయిట్ అరే అది ఉందిరా ఇంకా స్పెషల్ ఉంది ఒకటి బాటిల్ది దాంతో కొడితే మొత్తం బుర్రని పడుతుంది దాంతో మొత్తం సరే ఇంకో కొడదాం, మొత్తం నష్టమే. కొట్టాలి బ్రో. బండి కూడా కదా బండి ఇట్లా మెయింటైన్ చేస్తాడు. ఇంకా నా బండి కూడా అట్నే ఉంది అనుకో. రోజు తుడిచినా ఇది ఏంటంటే అమ్మాయి సిగ్నల్ రానిగంజి సిగ్నల్ అంటేనే దమాక్ ఖరాబ్. నీ బండి క్రిమినల్ ఉన్నారా? అరే నీ బండిలో ఎన్ని కేసులు ఉన్నాయి? క్రిమినల్ కేసులు మెల్లగా చోటు మెల్లగా ఓడి. పడితే వీడియో హైలైట్ అవుతుంది అనుకోరాదు. చోటు నీ బండి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? క్రిమినల్ కేసులు అదే చలాన్ అంటారా బాబు దాన్ని. సో గాయ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ చలాన్లు ఉన్నాయి నా బండి మీద, నా బండి క్రిమినల్ అని చెప్పు. మస్తు మజా. ఈ బండి మీద ఈ బండి కూడా క్రిమినల్. ఒకటే కేసు ఉంది. ఆ కేసు అదే పెద్ద కేసు. 999 కేసా? 1299 కాదు, 1199 1200. రౌండ్ ఫిగర్ వేసేస్తుంది. నేను రౌండ్ ఫిగర్ చేస్తాడు ఆడు దానికి. 1200 వేస్తాడు మామ. ఏంటిది? ఏ ముందు చూడరా డేంజర్ రైడ్ ఉంటుంది కదా బండి పైన. నిజం చెప్తున్నా, ఈ బండి పైన మంచి వీడియో వస్తుంది. గోప్రో పెట్టుకొని బొమ్మ అయిపోతుంది అనుకో. అసలు ఏమి కాదు. ఏమెలాగోనిపే కంటెంట్ అవుతుంది. ప్రోమో వస్తుంది, మంచి ప్రోమో. చోటు పడేనా బండి పడే మంచి ప్రోమో వస్తుంది. బండి పడే మంచి ప్రోమో వస్తుంది రా చోటు. ఓ పోలీసు ఈడ వెయిట్ చేస్తుండ్రాడు. బండి అవుతుందిరా, పైకి వెళ్ళిపోయినాడు. బండి రైట్ పైకి వెళ్ళిపోయినాడు. లోపల పెట్టుకో. వేర్ యూ ఆర్ గోయింగ్? పైకి పోతున్నావు. లోపల పెట్టుకో. ఏమన్నాడు ఆడు? ఏమన్నాడు? పెట్రా. నేను పెట్టాలా? మాట్లాడి నేను పెట్టేసి